నీకు నియమింతును. మనుషులకి ఇష్టమైన కాపరులు కాదు. చాలా సందర్భాలలో ఒకరు మనుషులు మనం పొగుడుతున్నారని, మనుషులు మనం మెచ్చుకున్నారంటే సంఘంలో కొంతమంది తెగ మెచ్చేసుకుంటారు, కూడేస్తారు మనం. ఆ పొగుడుతున్నారంటే మాకేదో అంటుకున్నాను అనమాట. కానీ ఇక్కడ వాక్యం ఏంటంటే దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమిస్తాను. అంటే మన కాపర్లముగా, నాయకులముగా ఎవరికి ఇష్టం ఉండాలంటే దేవుడికి ఇష్టం ఉండాలి. అందుకని అంటాడు, నాకు ఇష్టమైన కాపర్లను మాత్రమే నేను మీకు నియమిస్తాను. వారు జ్ఞానముతోను వివేకముతోను నాయకుడిని ఏలేవాడు కాబట్టి ఆ నాయకుడు మిమ్మల్ని ఎలా ఏస్తాడంటే జ్ఞానముతో ఏస్తాడు, వివేకంతో ఏస్తాడు. కనుక నాయకులుగా సంఘములుగా పరిపాలిస్తున్నటువంటి, పాలన చేస్తున్నటువంటి నీవు నేను కూడా జ్ఞానముతో వివేకముతో మనం వారిని ఏం చేయాలంటండి, పరిపాలించాలి.